ఆగండి, ఆగండి. స్టూడెంట్స్ ఈ వీడియోని తప్పకుండా చూడండి. తప్పకుండా చూస్తే మీకు చక్కనైన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఎందుకంటే స్టూడెంట్సే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఉన్న రోగం యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీకి నాకు ఉంది. నేను న్యూరో ఫిజిషియన్ దగ్గరికెళ్తే ఆవిడొకటి చెప్పింది. యోగా, మెడిటేషన్ చేసుకోండి అని ఆవిడ చెప్పింది. ప్రతిరోజు 10 నిమిషాలు యోగా, మెడిటేషన్ చేసుకుంటే యాంగ్జైటీ అనేది కాస్త బాగా తగ్గుతుంది అని కూడా ఆవిడ చెప్పింది. మాత్ర కేవలం పడుకోబెట్టడానికే తప్పిస్తే యాంగ్జైటీకి పూర్తిగా పోవాలి అంటే మాత్రం మీరు ఆహ్, యోగా, మెడిటేషన్ చేసుకోమని ఆ న్యూరో ఫిజిషియన్ చెప్పింది. ఇంకో న్యూరో ఫిజిషియన్ ఏం చెప్తున్నారు అంటే మీకు చాలా ఆశ్చర్యమేస్తుంది. తనకు యాంగ్జైటీ ఉందట న్యూరో ఫిజిషియన్‌కి. ఆయన తన క్లయింట్లకే కాదు, తను ఫాలో అవుతున్నాడట. ఏంటి ఫాలో అయ్యాయంటే ఒక పాట పాడి ఆయన వినిపించారు. ఆ పాట వలన యాంగ్జైటీ నరాలలోని కదలికలు ఆహ్, ఆ మెడికల్ టర్మినాలజీతో ఆయన చెప్పారు. ఇంతకీ పాట వలన యాంగ్జైటీ పోతుంది ఆయన చెప్పారు. ఆ పాటలో ఎన్ని మెలుకులున్నాయి, ఎన్ని హమ్మింగులున్నాయి, ఎన్ని ఎత్తుపల్లాలున్నాయి, ఎంత స్వీట్‌గా పాడొచ్చు. మీకు రాకపోతే కనీసం గొంతు విప్పి ఓం అన్నట్టుగా ఆ పాటను మీరు హమ్మింగ్ చేస్తే మీకు యాంగ్జైటీ నుంచి మీరు తప్పించుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఆ పాటను నేను మీకు ఈరోజు ముందే హమ్మింగ్ ఉంటుంది ఆ పాట. అందుకని ఆహా! ఆహా! ఆ! విన్నారా ఈ పాట? ఆ పాటేనట. హ్మ్. ఆ పాట ఆయన పాడి వినిపించి, ఈ పాట మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు యాంగ్జైటీ నుంచి మీరు తప్పించుకోగలరు అని చెప్పారు. అదేంటంటే తెలు తెలుసా మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఈడు లోకాలు చేరలేని వడిలో విరహపు చాడలే నాడు వేడి కన్నేసి చూడలేని జతలో ఇక్కడికి బాగుంటుంది. ఇక్కడి నుంచి తీసే హమ్మింగ్లోనే అసలైన నరాల కదలిక ప్రారంభమవుతుందా అని ఆయన చెప్పారనమాట. అదేంటంటే శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము అని ఎస్పెషల్గా హమ్మింగ్ గురించి చెప్పారు. హమ్మింగ్ అంటే ముందు చూసారు కదా. తర్వాత ఎస్పెషల్ ఈ లైన్ గురించి చెప్పారు. ఏ లైన్ అది? శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా అలాగా పాడితే నరాలలో ఒక రకమైన కదలిక వచ్చి యాంగ్జైటీ చాలా వరకు తగ్గిపోతుంది. కేవలం ముందు పడుకోబెట్టడానికే తప్పిస్తే మీరు ఇలాంటి పాటలు బాగా బాగా పాడండి. ఈ పాటను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత మనం మేము ఇందులో అయితే గమకాలు, అకార మకారాలు అంటారు సంగీతంలో. అది పాటలో చాలా ఉందని చెప్పారు. అది ఎలా పనిచేస్తుందో ఈ పాటలోని మనం పాడే పాటలోని అది నరాలకి ఏ విధంగా ఆహ్, తట్టి లేపి మనకి యాంగ్జైటీని తగ్గిస్తుందో అని కూడా చెప్పారు. అదేంటంటే ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే
నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా మనసా తెలుసా. అర్థమైందనుకుంటాను. ఈ పాట మీరు రెగ్యులర్‌గా మీకొచ్చిన వాయిస్‌లో లేకపోతే హమ్మింగ్‌గా గాని బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది యాంగ్జైటీకి చాలా విలువైన పాట. చాలా ఎక్సర్‌సైజ్ అట. ఇది నరాల కదలికలని అవేవో చెప్పారాయన. ఆయన టర్మినాలజీలో మెడికల్ టర్మినాలజీలో చెప్పారు. కాబట్టి ఈ పాటని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే విద్యార్థులందరికీ టెన్షన్ పోతుంది. ఈ పాట మీరు ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకొచ్చిన పాటలన్నీ ప్రాక్టీస్ చేయండి. మీ గొంతు బాగోకపోయినా ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుందమ్మా. ప్రాక్టీస్ చేసేస్తుంటే వచ్చేస్తుంది. అలాగే ఊపిరి తీయడం కూడా చెప్పారండోయ్! అంటే తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి, ఎక్కువ స్థాయి నుంచి తక్కువ స్థాయికి అన్నమాట. అలాగే అలాగే మీరు మీకు వచ్చినట్టుగా మీరు చేసి ఆ తర్వాత ప్రాక్టీస్ మాత్రం మీకు తెలుగైతే తెలుగు, హిందీ అయితే హిందీ, ఒరియా అయితే ఏదైతే ఏమి మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే మీకు యాంగ్జైటీ అనేది విద్యార్థుల్లో కాకుండా పెద్దల్లో అందరి దగ్గర పోతుంది. కాబట్టి ఇది మన గొంతులో ఉన్నదే మనకొచ్చిన పాట కానీ లేకపోతే హమ్మింగ్ గాని చేయమని చెప్తున్నారు. నేనైతే చాలా పాటలు పాడుతుంటాను కాబట్టి నా యాంగ్జీ కంట్రోల్‌లో కాకుండా బాగా తగ్గడానికి కారణం నా పాటే అని నాకు అర్థమైంది. అందుకని నేను ఎలాగో పాడుతాను, ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే విద్యార్థులకి అందరికి పరీక్ష టైంలో మీకు యాంగ్జైటీ లేకుండా చక్కగా ఎగ్జామ్ రాస్తారు. మీకోసం పాట పాడతానే. और बड़े पंखत पे मोहे नटखट शाम सताई. ఉంటానే.